పోలీసులు చెప్పినట్లుగా ఈ కేసుకు సంబంధించినంత వరకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారో అలాగే జరుగుతుంది. వాళ్ళేమైనా చెప్పనివ్వండి, కానీ ఎందుకు కోర్టు కేసులు ఉన్నాయి? అలా ఆవేశపడితే ఎలాగయ్యా? మనం చెప్పినవన్నీ నమ్మడానికే కోర్టు ఉందా? ఒకసారి కోర్టుకు వెళ్తే సగం జీవితం దానికే పోతుంది. మీరెందుకు నాన్న ఇదంతా వీళ్ళతో చెప్తున్నారు? వాళ్ళకి లేని భయం మీకెందుకు? ఆ రోజు నగల దుకాణంలో ఆ నగలు కొన్న లేడీ అడ్రస్ కనుక దొరికితే మనం వాళ్ళతో మాట్లాడచ్చు. మరైతే ఆ బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మనం కలవద్దంటారా? ముందు దీని సంగతి చూద్దాం, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇలాగే మాట్లాడుకుంటుంటే ఏ పని జరగదు. తక్కిన విషయాలు పొద్దున్నే మాట్లాడుకుందాం. వెళ్ళండి, వెళ్ళి కృష్ణ, వెళ్ళి తిని పడుకోండి. నా ఉద్యోగం పోయేలా చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? రేయ్, ఇప్పుడేంటి నీ పని పోయిందా? లేదుగా, ఇంకేంటి? పోకుండా ఏమవుద్ది? అదిగో మీరిద్దరూ మళ్ళీ ఇంకొక పని పెట్టారు కదా. అవునరా, నీ ఉద్యోగం పోవడం కోసమే మేము ఇదంతా చేశాం. నువ్వు పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. రేయ్, ఇప్పుడు నా మీద ఎందుకు కోపడతావు? మరేంట్రా, వీడు చెప్పేది వింటుంటే మనకు కావాలని చేసినట్టు అనిపిస్తోంది. రేయ్, రోడ్లో బండ్లు చెక్ చేయడం అనేది సహజంరా. ఈ బండిలో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుందిరా? అవును, కరెక్ట్ గా. నిన్నెవరో ఇంత పెద్ద సమస్య బండిని వాడికి ఏమని చెప్పింది? ఏంటి, నేను బండి తీసిచ్చానా? అవును, నువ్వే. ఆ బండికి ప్రాబ్లం నాకెలా తెలుస్తుంది? అదే మాట నాది కూడా. ఆ బండిలో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుంది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటాడు మెంటల్ గాడు. ఇక నోరు ముయ్. రే కృష్ణ, అరుణ్, మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ సమస్య పూర్తవదురా. ప్రస్తుతానికి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మనకి ఒకే ఒక ఐడియా ఉంది. రే బాబు, నువ్వు నోరు మూసుకుంటావా? ఏమీ పేకొద్దు. వీడి చెప్పింది ఫాలో అయినందుకేరా మనకి తిప్పలన్నీ. ఓ వద్దా? అయితే వదిలేయండి. రేయ్, ఐడియా అన్నావు కదా, అదేం ఐడియానో చెప్పరా. ప్రస్తుతానికి మన మనిషికి 2 బీర్లు కొడతాం. ఏంటది, బీరా? రే, ఈ టైంలోనా నిన్ను? రే, ఇప్పుడు మన టెన్షన్ తగ్గాలంటే అది ఒకటేనా దారి మనకి. మనిషికి 2 బీర్లని అలా పడుకుందాం, అదేనా మనకి ప్రశాంతత. రే, వీడికి వేళాకోళం అయిపోయిందిరా. చూడు రఫీక్, నువ్వు అనుకున్నట్టు ఇదేం సాధారణ విషయం కాదు. బీరు కొడితే టెన్షన్ తగ్గడానికి. రేయ్, అరుణ్ చెప్పినట్టు బీర్ తాగితే టెన్షన్లేవి తగ్గవు. నువ్వు వెళ్ళి బ్రాందీ తీసుకురా. రే, ఏంట్రా? ఏయ్ అరుణ్, ఓ సొనుగుతున్నకుండా ముందు డబ్బులు ఇవి. 2 రౌండ్ కొట్టి మిగతా తర్వాత చూసుకుందరా. ఇవ్వరా? 100 రూపాయలు వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా, ఏంటి? ఒక హాఫ్ 2 బీర్లు అన్నా. టైం అయిపోయింది, పదండి పదండి. అన్నా 2 బీర్లు అంతేనా? కాస్త చూసి ఉన్నా, నేను ఒక్కనే ఉన్నా, ప్లీజ్ అన్నా. కుదరదయ్యా, ఇలాగే ఇచ్చుకుంటా పోయానంటే నేను పొద్దున అయినా కూడా కొట్టు ముయ్యలేను. మాకేం పెళ్ళం పెట్టలు లేరా? ఏ షణ్ముఖం అన్నా, అతని మట్టికి ఇచ్చేసి మూసేయి. సరేనా? ఏం కావాలి? రెండు బీర్లు, ఒక హాఫ్ బ్రాండీ. కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? చూసినాడు అక్కడ ఎవరు చంపడానికి వేగంగా వెళ్తున్నావు? బాయ్, నువ్వా? ఎవడో మందు తాకి కారు గడ్డంగా పట్టి డబ్బులు కొట్టేయడానికి వచ్చాడేమనుకున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? బాయ్, ఈరోజు లీవా? మీ బండి దగ్గరికి వెళ్ళొస్తున్నావు. నేను గన బ్రేక్ కొట్టలేదనుకో, ఈ పాటికి పైలోకం వెళ్ళేవాడివి. ఏయ్, గమనిస్తున్నాడు పదవాళ్ళు. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. బలా ఉన్న లోపల పోండి. ఆఖరి వరకు మన జీవితానికి ఏ వస్తాయేమో. ఇక మీద ఫోన్ దొరకదురా. వాడెవడో కొట్టేసాడంతే. ఫోన్ రా. రే, ఎవర్రా ఫోన్లో? ఎవరు మాడుతున్నారు? అదేరా మిస్ అయిన ఫోను. అదా? ఏమైందిరా? ఫోన్ కట్ చేశారా? ఫోన్ ఇవ్వరా. దాని మొహం 4 మాటలు బూతులతో తిరితే అది కరెక్ట్ గా ఉంటుందిరా. 4 కాదు, 400 మాటలు. రే రఫీక్, అనవసరంగా నువ్వేం వాగొద్దు. చెప్పే. హలో రే, ఇది అమ్మాయి కదరా, అబ్బాయి రా. రే ఎవరు? హలో సార్, ఆ మొబైల్ నాదే సార్. సార్, మీరు మీ వైఫ్ కిస్ చేసుకుంది నేను మొబైల్లో ఏమీ షూట్ చేయలేదు సార్. మీరే చెక్ చేసి ఉంటారు సార్. ప్లీజ్ సార్, దయచేసి నా మొబైల్ ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్. సరే, ఇస్తాను. ఎక్కడికి రావాలి? సార్, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను సార్. ఇస్తానంటున్నారా? ఓకే, అయితే మీరే చెప్పండి. సార్, ఆ ప్రాబ్లం జరిగిన హోటల్కే రండి సార్. హోటల్ పేరు? సార్, కృష్ణానగర్ దగ్గర ఉండే హోటల్ సార్. అది అదే సార్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన. ఓకే, రేపు మార్నింగ్ మీట్ చేద్దాం. సరే సార్. మీ పేరు? కృష్ణకుమార్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రే, ఇప్పుడు ఎందుకు అతను మీ హోటల్కి రమ్మన్నావు?
రే అతనికి ఆ హోటల్ తెలుసని చెప్పానురా. ఆ హోటల్ అడ్రస్ అతను మర్చిపోయాడు. షబ్బా, ఇక మీద మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చురా. ఆ తర్వాత ఆ దొంగ నా కొడుకులను కూడా పట్టుకుంటే ఇంకా మనకి ఏ గొడవ ఉండదు. వాళ్ళు ఎక్కడున్నా సరే కనిపెట్టి ఒక ఆట ఆడిస్తానురా. వదల్. రే మావా, ఏంట్రా లోపల? ఏదో ప్రోగ్రాంలా ఉందిరా. పదిరా మనం వెళ్దాం. రే, అమ్మాయిలు కనిపించే రోజుదే నీకు చిందేయాలనిపిస్తుందా? ఏంట్రా వీడు? అమ్మాయిలున్న చోటేరా అల్లరి చేయాలి. అయ్యో రారా. హలో, ఏయ్ ఫోన్ చేస్తే తీయవా? నేనెంత భయపడ్డానో తెలుసా? నేను ఒక ప్రోగ్రాం జరిగే చోటున్నాను, అందుకే ఫోన్ రింగ్ నాకు వినిపించలేదు. మిస్ కాల్స్ చూసేనే తిరిగి చేయొచ్చుగా. ప్రాబ్లం క్రియేట్ చేసి ఊరంతా వెతకడానికి బయలుదేరారు. మీరు ఫోన్ ఎత్తకపోతే మాకు భయంగా ఉండదా? అది సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? ఎక్కడున్నావు? ఇక్కడే పక్కన ఉన్నాను. ఏ ఇంతకీ దొరికారా? ఎవరు? అదే ఆ దొంగలించినోళ్ళు. హా, మరే వాళ్లే మమ్మల్ని పట్టుకోండి అన్నారు. మేం కూడా వేరే ఏమి పాలుపోక వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు నా జేబులోనే ఉన్నారు. నేను రాగానే తీసి చూపిస్తా. హే, బాధపడకు. నువ్వేం తప్పు చేయలేదుగా. అన్నీ త్వరగా సర్దుకుంటాయిలే, సరేనా? ఎవర్రా? స్వాతియా? ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టడమే తప్ప ఒక్కసారి కూడా తనకు ఉపయోగపడేలాగా ఏ పని నేను చేయలేదురా. అలాంటిది నేను కాల్ అటెండ్ చేయకపోతే కంగారు పడిపోయి కాల్ మీద కాల్ చేస్తోంది. ఎందుకురా నా మీద ఇంత అభిమానాన్ని చూపిస్తారు? కొంతమంది అంతేరా కృష్ణ, దారిన పోయే దరిద్రాన్ని ఒళ్ళు తెచ్చిపెట్టుకుంటారు. రేయ్, నోరు మీ- కానీ నువ్వు అదృష్టవంతుడు కృష్ణ. స్వాతి నిన్ను తిట్టడం, నీతో పోట్లాడడం అంత లవ్వేరా. అదేరా రియల్ లవ్. అది కక్కూసు వెళ్ళినప్పుడు దాంతోపాటు పోయేది అంటే ఆ 3G 4G లవ్ కాదురా ఇది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఫీలింగ్స్ రా. అవును, లవ్ మీద ఫీలింగ్సే. ఆ లవ్ ఫీలింగ్ తెలియాలంటే ముందు నువ్వు ఒక లవ్ చేయాలి. అవునరా, ఇది లవ్ చేసే టైమే. నేను జైలుకి వెళ్ళిన విషయం అమ్మా నాన్నలతో ఎలా చెప్పాలని నేను ఆలోచించుకుంటుంటే ఇది లవ్ ఒకటి. ఫారెన్కి టూర్ వెళ్ళమని చెప్పరా మావా? రేయ్ రఫీక్, రా సార్, నువ్వు ఇలా అడుకడుకు లీవ్ వేసావంటే నేను వేరే మనిషినే పెట్టుకోవాలి. పెట్టుకోండి, నాకే సమస్య లేదు. రే రఫీక్, ఏమైందిరా? నేను తమాషకే కదా మాట్లాడాను, అంత కోపం ఎందుకు? రే, నీకు పరోటానే దోసనా? దోసరా. రేయ్ త్వరగా తీసుకురారా. ఏంటి బాయ్, ప్రోగ్రామ్ బాగా గ్రాండ్గా జరిగిందా? కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్కడా? నేను చూశాను బాయ్. గడిపారా? అక్కడున్నారు. ఓహో, సరేలే, మీరు కానివ్వండి. 4 పరోటాలు, 4 చపాతీలు, చిల్లీ రే చికెన్. సాంబా, పార్సల్ కట్టు. సరే అక్క. అక్క, బీఫ్ ఉందా? ఏ, నేను అంగడి పెట్టుకోవడం ఇక్కడ నచ్చలేదా? రే రే, నేను నిన్న వైన్ షాప్కి వెళ్ళినప్పుడు కార్లో 2 పీసులు కూర్చున్నాయని చెప్పాను కదా, అది ఇంకా కార్లోనే ఉన్నాయిరా. చూడరా, సడన్ గా చూడకరా, అనుమానం వస్తుంది. సూపర్ గా ఉన్నారు కదా. అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు లవర్స్ అయి ఉండొచ్చేమో. అవును అవును, మాట్లాడకూడదు. పోరా రే, పెద్ద లవర్స్. ఖచ్చితంగా చెప్తా, అది సెటపే. అదిగో చూడు, వాళ్ళతో పాటు 2 అబ్బాయిలు వచ్చారు కదా, అందులో ఒకడు గడ్డం పెట్టినాడు కదా, వాడు చూడు, వాడే పార్సల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు బేవర్స్ నా కొడుకులు, ఎప్పుడు సెటప్తోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ తల మీద రాసిన ఒక రాతేనా మన మసిల్ మీద ఒకటి బాగుండేది. ఫ్రెషే కదా, ఎప్పుడో చేసిన రేయ్ వెంటనే మన కృష్ణ, ఒంటికి వీడు పడదు. వాడేగా. ఇవాళే చేసేదేమో. ఏంటయ్యా, బండికి ఏం వెతుకుతున్నావు? ఎవర్రా? ఆ? అదేరా, అప్పు కావాలా? ఆ రోజు అప్పు బండి అంతా పార్కింగ్ చేసి ఏం వెళ్ళారే, ఈ డబ్బులు వాళ్ళల్లో ఇచ్చేద్దు. ఒక్కటిరా. రే అరుణ్, తప్పుగా మాట్లాడుకో, వాడే ఉంటాడు వీడు. తప్పకుండా చెప్తాను, వీడు వాడే. అవును, బాడేరా. రే, 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 కృష్ణ, ఆగురా, రే, రే. రే, అరుణ్, వాడిని పట్టుకోరా. వాడిని. రేయ్, ఆ రోజు రైల్వే స్టేషన్ లో బండి పెట్టింది ఇతనే. ఇంకా తెలుగులో మాట్లాడు. వీళ్ళకు ఈ రోజు ఫ్రీ లేదు, మర్యాదగా దిగి వెళ్ళిపోండి, లేదంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతే. రేయ్, ఆగరా. రేయ్, రేయ్,